టీటీడీ అధికారులు ఇచ్చిన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలు, తుప్పుపట్టిన వైనం, దెబ్బతిన్న భక్తుల మనోభావాలు వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం స్థానిక సంత బజార్ వీధిలో 2 సంవత్సరాల క్రితం నూతనంగా రామాలయం నిర్మించారు. సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మూల విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. అయితే ఉత్సవ విగ్రహాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారికి గ్రామస్తులు దరఖాస్తు చేసుకోగా 1,54,500 రూపాయల విగ్రహాలు రాయితీ రూపంలో 45,578 రూపాయలకు చలాన రూపంలో చెల్లించడంతో పంచలోహ విగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను గ్రామస్తులకు అందజేశారు. గ్రామస్తులు తీసుకుని వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల కళ్యాణం జరపకుండా బీరువాలో భద్రపరిచారు. అయితే ఈ నెల 7వ తేదీ రాముల వారి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం కావడంతో సాముల వారి కళ్యాణము, ఊరేగింపు కార్యక్రమాలు జరిపేందుకు గ్రామస్తులు నిశ్చయించారు. ఈ నేపథ్యంలో బీరువాలో ఉన్న రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను శుభ్రం చేసేందుకు నీటిలో ఉంచగా తుప్పు పట్టి ఉండటంతో గ్రామస్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పరిశీలించి చూడగా తుప్పు పట్టి రంధ్రాలు ఏర్పడడంతో కళ్యాణం చేసేందుకు సాములు నిరాకరించారు. దీంతో ఏమీ చేయలేక అయోమయంలో పడ్డ గ్రామస్తులు కళ్యాణమును వాయిదా వేశారు. సుమారు 60,000 రూపాయలు దాకా అడ్వాన్స్ రూపంలో వివిధ వాటికి అడ్వాన్సులు చెల్లించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై ప్రింట్ మీడియాలో కథనాలు రావడంతో టీటీడీ అధికారుల స్పందన లేకపోవడంతో సోమవారం గ్రామస్తులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ మండల స్థాయి నాయకులు, శివాలయం సేవకులు సనగరం పట్టాభిరామయ్య ఈ విషయమే వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ విగ్రహాలను తీసుకొని స్వచ్ఛమైన పంచలోహ విగ్రహాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థ అని ఇలా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చేయడం బాధాకరమని వారు ఒక ప్రకటనలో తెలిపారు.